అపార్ట్మెంట్స్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఒక ఫ్లాట్లో స్టార్ట్ అవుతే దాని ఎఫెక్ట్ మిగతా ఫ్లాట్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పైన ఫ్లాట్లో వాష్రూమ్ నుంచి వాటర్ సీపేజ్ అయ్యి కింద ఫ్లాట్లో ఇలా డ్యామేజ్ అవుతుంది. ఒక ఫ్లాట్లో కిచెన్ దగ్గర ఉన్న నానీ ట్రాప్ వల్ల వాటర్ లీక్ అయ్యి హాల్లో ఉన్న వాల్కి ఎక్స్టర్నల్ వాల్కి వాటర్ స్ప్రెడ్ అయ్యి ఇలా డ్యామేజ్ అయింది. అందరికి వచ్చే డౌట్ ఏంటంటే కిచెన్ ఏమో అక్కడ ఉంటే సీపేజ్ ఇక్కడి దాకా ఎలా జరుగుతుంది అని. ఎందుకంటే వాటర్ బ్రిక్ బై బ్రిక్ స్ప్రెడ్ అయ్యి కనెక్టెడ్ వాల్ ఎంతవరకు ఉంటే అంతవరకు సీపేజ్ జరుగుతుంది కాబట్టి. ఒక కస్టమర్ అడిగారు, మీరు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని. ఇది చూడండి, థర్మల్ కెమెరా. మనం చూడలేని వాటిని కూడా ఇది చూపిస్తుంది. మేము పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్స్తో ఇన్స్పెక్షన్ చేస్తాము కాబట్టే అన్ని సోర్సెస్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. ఒక ఫ్లాట్లో వాష్రూమ్ ఎగ్జిట్ పైప్ క్రాక్ వచ్చి ఆ వాటర్ కింద ఫ్లాట్లోకి సీప్ అయింది. ఫ్లాట్లో డ్యామేజ్ ఎక్కువగా ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని ఫ్లాట్లో ఎక్స్టర్నల్ వాల్ క్రాక్స్ వల్ల వర్షం పడి వాటర్ లోపలికి సీప్ అయ్యి పెయింట్ పీల్ ఆఫ్ అయ్యి వాటర్ సీపేజ్ జరిగిన ఏరియా ఇది. ఫ్లోర్కి స్లోప్ సరిగ్గా లేకపోవడం వల్ల రెయిన్ వాటర్ ఇక్కడే స్టాగ్నేట్ అయ్యి టైల్ లోపలికి సీప్ అయింది. కారిడార్లో కూడా డ్యామేజ్ ఎక్కువగా ఉంది. రీసెంట్గా పడిన వర్షం వల్ల టెర్రస్ పైన ఎక్కడ చూసినా మొక్కలు వచ్చాయి. మొక్కల వల్ల మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. వాటిని వెంటనే తీసేయాలి. తర్వాత హ్యామర్ టెస్ట్ చేసి చూసాము. మల్టిపుల్ ప్లేసెస్లో స్క్రీడ్ డీబౌండ్ అయ్యి ఉంది. టెర్రస్ మీద వర్షం పడినప్పుడు స్క్రీడ్ డీబౌండ్ ఏరియాలో వాటర్ నిలిచి కింద ఉన్న ఫ్లాట్లో వాటర్ సీపేజ్ జరిగి రూఫ్ని ఇలా డ్యామేజ్ చేసింది. కొన్ని పైప్స్ దగ్గర కంటిన్యూస్గా డ్రిప్పింగ్ జరుగుతుంది. దాన్ని కూడా అరెస్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ 60% స్క్రీడ్ డీబౌండ్ అయింది కాబట్టి టెర్రస్ని మదర్ స్లాబ్ వరకు చిప్పింగ్ చేసి వాటర్ ప్రూఫ్ కోటింగ్ చేయించుకోవాలి. అపార్ట్మెంట్కి ఉన్న ఎక్స్టర్నల్ వాల్ క్రాక్స్ వల్ల స్టేర్ కేస్లో ఇంకా లిఫ్ట్ ఏరియాలో ఫుల్ డ్యామేజ్ వచ్చేసింది. ఎక్స్టర్నల్ వాల్ క్రాక్స్ని గ్రౌటింగ్ చేసి ఫిల్ చేసుకోవాలి అని కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మీకు కూడా ఇలాంటి వాటర్ సీవేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సియాన్కి కాల్ చేయండి.